యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులు, ఈరోజు నేను మీతో ఒక మాట అడుగుతాను, ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎవరైనా ఇబ్బంది పడినటువంటి లేక అవమానం చెందినటువంటి, ఇతరులు ఎగతాళి చేసినందుకు నొప్పి కలిగించి జీవిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ కనీసం తన జీవితంలో ఒక్కసారి అయినా తన మిత్రులతో ఎగతాళి చేయబడి, అవమానింపబడి, లేక వారు మనం చేసినటువంటి కొత్త పనుల ద్వారా మనల్ని అవమానించినటువంటి, ఇతరుల ముంగట చిన్నప్పుడు మనం చేసినటువంటి కార్యముల గురించి చెప్పినప్పుడు మనం సిగ్గుతో తలవంచుకునే విధముగా మనం జీవించినటువంటి రోజులు ఒక్కసారి అయినా మీ యొక్క జీవితంలో లేకుండా పోతుందా? ఒకవేళ మీరు చేసినటువంటి తప్పిదములు కావచ్చు, ఇప్పుడు ఇంత పెద్దగా అయిన తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు మనం చేసినటువంటి ప్రతి పనిని మనం అందరి ముంగట ఉన్నటువంటి సమయంలో దానిని తీసి మనల్ని అవమానపరిచినటువంటి లేక అవమానం చెందినటువంటి ఎందరో మంది వ్యక్తులు మన మధ్యలో ఉంటారు. లేక మనం చేయకపోయినా కానీ మన యొక్క తల్లిదండ్రుల యొక్క జీవితం ద్వారా, మన యొక్క కుటుంబంలో ఇతరులు చేసినటువంటి కొన్ని చెడు క్రియల ద్వారా కుటుంబం మొత్తం అవమానానికి పాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. బహిరంగముగా మన యొక్క సమాజంలోకి వెళ్ళినప్పుడు మనల్ని అవమానపరిచినటువంటి ఎన్నో ప్రశ్నలకు మనకు ఎదురై ఉండవచ్చు. లేక సిగ్గుతో మనం తలవంచుకొని నడిచినటువంటి ఎన్నో రోజులు ఉండవచ్చు. ప్రియమైన సహోదరులారా, ఇటువంటి సందర్భాలలో దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట ఉన్నది. యోవేలు ప్రవక్త గ్రంథం 2వ అధ్యాయం 18 నుంచి 27 వరకు ఉన్నటువంటి వేద పఠన భాగంలో యావే దేవుడు 3 సార్లు అంటున్నారు, ఇంకా నా ప్రజలని ఎవరు తృణీకరింపజాలరని. 18వ వచనంలోను, 26వ వచనంలోను, 27వ వచనంలోను ఇదే మాటని దేవుడు చెప్తున్నారు. ముమ్మార్లు దేవుడు ఈ మాటను చెప్తున్నారు. ప్రియమైన సహోదరులారా, 3 సార్లు దేవుడు మనతో ఈ యొక్క వాగ్దానాన్ని ఇస్తున్నారు. నిన్నెవ్వరు కూడా తృణీకరించి అవమానపరిచి నువ్వు ఏడిచే విధముగా, నువ్వు కన్నీళ్లు కార్చే విధముగా నిన్ను చేయవు అని చెప్పేసి యావే దేవుడు మనకు మాటనిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ మాట మీద మనం నమ్మకంతో మనం జీవింపగలుగుతున్నామా అని మనం ఆత్మ పరిశోధన చేసుకోవాలి. కానీ ఈ విధంగా దేవుడు మన యొక్క జీవితంలో ప్రవర్తించాలంటే మనల్ని అవమానం చెందకుండా, అవమానానికి పాలు కాకుండా, అదేవిధంగా ఎవరి వలన కూడా మనం కన్నీళ్ళు కార్చుకోకుండా మనం జీవింపగలగాలంటే మనం చేయవలసినటువంటి ఒక చిన్న పని ఉంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో యావే దేవుడు ఈ విధంగా అంటున్నారు, ఇకనైనా ఇప్పుడైనా నువ్వు నా దగ్గరికి తిరిగి రమ్మని దేవుడు కోరుకుంటున్నారు. ఆ తిరిగి వస్తున్నటువంటి ఆ సాంఖ్యములో మనం పాటించవలసినటువంటి 3 అంశాలు ఉన్నాయి. ఉపవాసముతోనూ, ఏడ్పుతోనూ, విలాపముతోనూ మనం రావాలి. ఉపవాసం అంటే మనం భోజనం మానేయడం కాదు అని నేను ఫస్ట్లో చెప్పాను. దేవునితో ఉన్నటువంటి సహవాసం అనే దానికి ఒక అర్థం. దేవుని యొక్క సాన్నిధ్యంలో కూర్చోవడానికి సమయాన్ని మనం కేటాయించాలి. దేవునితో మాట్లాడడానికి, దేవునితో ముచ్చటించడానికి, దేవుని యొక్క స్వరం ఆలగించడానికి మనం సమయాన్ని కేటాయిస్తూ మన యొక్క ప్రార్థనలో మనం అనుదినం ఎదిగినప్పుడు, ప్రియమైన సహోదరులారా, దేవుడు మనం పడుతున్నటువంటి ఈ యొక్క అవమానములని మన నుంచి తొలగిస్తారు. రెండవదిగా మనం ఏడ్పుతో, విలాపముతో రమ్మంటున్నారు. విలాపం దేని గురించి మనం విలపించాలి? మన యొక్క జీవితంలో మనం చేసినటువంటి తప్పిదముల గురించి, మనం పడిపోయినటువంటి పాపవస్థల గురించి, మనం చేయకూడనటువంటి నేరములు చేసి మనం దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయినటువంటి ప్రతి నిమిషాన్ని గుర్తు చేస్తూ దేవుని యొక్క సాన్నిధ్యంలో కన్నీటితో మనం ప్రార్థన చేసి కన్నీళ్ళు కార్చుకొని మనం దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం గడిపినప్పుడు, ప్రియమైన సహోదరులారా, విలాపముతో మనం దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి వస్తున్నటువంటి వ్యక్తులుగా మారుతూనే ఉన్నాము. ఇంకా 3వదిగా దేవుడు అంటున్నారు, నిట్టూర్పుతో రమ్మంటున్నారు. రోమీలకు రాసిన లేఖంలో మనం ఈ విధంగా చదువుతున్నాము, ప్రార్థన ఏ విధంగా చేయాలని మనకు తెలియదు, కానీ ఆత్మ నిట్టూర్పు ద్వారా మన కోసం ప్రార్థన చేస్తున్నారని. ప్రియమైన సహోదరులారా, మనము కూడా మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి కార్యములని ప్రార్థనగా మార్చినట్లయితే, మన నిట్టూర్పుని కూడా మనం ప్రార్థనగా మలుచుకొని దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి మనం వచ్చినట్లయితే, ప్రియమైన సహోదరులారా, మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి అవమానం నుంచి, మనం ఇప్పుడు కార్చుకున్నటువంటి కన్నీళ్ళ నుంచి, మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఎగతాళ నుంచి దేవుడు మనల్ని కాపాడుతారంటున్నారు.
ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలం దేవునితో సహవసించడానికి ఉన్నటువంటి కాలంగా మనం మార్చుకోవాలి. ఈ తపస్సు కాలం మన యొక్క జీవితాన్ని మనం నూతనీకరించుకోవడానికి ఉన్నటువంటి అవకాశంగా మార్చుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇంకా మిగిలి ఉన్నటువంటి రోజుల్లో దేవునితో పాటు ఉండడానికి, దేవునితో పాటు సమయం కేటాయించడానికి దివ్యబలులోను, అదేవిధముగా దివ్యప్రసాద ఆరాధనలోను, ఇతర వ్యక్తిగత ప్రార్థనలోను దేవుని యొక్క సాన్నిధ్యంలో కూర్చొని దేవునితో సమయం కేటాయించడానికి మనకు సాధ్యమవుతున్నట్లయితే ప్రియమైన సహోదరులారా, మన యొక్క అపమానములని, మన యొక్క బాధలని, మన యొక్క ఈ సిగ్గుతో తలవంచుకొని ప్రతి అవస్థ నుంచి దేవుడు మనల్ని కాపాడుతారని దేవుడు మనకు మాటనిస్తున్నారు. ఈ వాక్యం మీద ఆధారపడి, ఈ వాక్యం మీద నమ్మకముతో మనమందరం దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండడానికి ప్రయత్నం చేసుకుందాం. అదే విధముగా దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం మనకి జీవితంలో నెరవేర్చే విధముగా మనము కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి వెళుతాం. ఉపవాసంతోనూ, ప్రార్థనతోనూ, అదేవిధంగా విలాపంతోనూ కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలో సమయం కేటాయించడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.